గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య శనివారం రాత్రి 9:45 ప్రాణాలు విడిచారు. ఇక సౌమ్య అంత్యక్రియలు ఆమె స్వగ్రామం మెస్రాలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరగనున్నాయి. నిజామాబాద్ నగరంలోకి ఎండు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మాధవనగర్లో ఎక్సైజ్ సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది రూట్ వాచ్ నిర్వహించారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించారు. తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారును కానిస్టేబుల్ సౌమ్యపైకి ఎక్కించారు. కారు బలంగా ఢీకొట్టడంతో సౌమ్య రోడ్డుపైనే పడిపోయింది. ఆ గంజాయి ముఠా ఆ కారును ఆమె పొట్టపై నుంచి తీసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె కిడ్నీలతో పాటు పలు అవయవాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత 9 రోజులుగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గాజుల సౌమ్య 2024లో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించే సౌమ్య తన పై అధికారులతో కలిసి అనేక గంజాయి ముఠాలను పట్టుకున్నారు. ఇదే నెలలో 6 కేసులు నమోదు చేసి 13 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. సుమారు 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడంలో సౌమ్య కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఆమె పైన కక్ష కట్టిన ముఠా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. రూట్ వాచ్ చేస్తున్న సమయంలో గంజాయి స్మగ్లర్లు సౌమ్యను కారుతో ఢీకొట్టి పొట్టపై నుంచి కారు ఎక్కించారు. దీంతో సౌమ్య తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఇక సౌమ్యను ఢీకొట్టిన కేసులో ఇప్పటికే 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో నిర్మల్ జిల్లాకు చెందిన సఫియుద్దీన్, సయ్యద్ సోహెల్ మతీన్ ఉన్నారు. మరో 2 నిందితులు రహిల్, అప్రోజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సౌమ్య మృతిపైన ఎక్సైజ్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఇక ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవడం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.